ఏముంది, నీకోసం ఏమైనా చేయగలుగుతాడు. నీకు రోగమా బాగు చేయగలుగుతాడు, అప్పులా తీర్చగలుగుతాడు, ఇంకో సమస్య పరిష్కారం చూపగలుగుతాడు. అసలు అన్ని జనుల్లాగా వాటి గురించి నువ్వు చింతపడొద్దు, విచారపడొద్దు, ఆలోచించొద్దు, దిగులేసుకోవద్దు. నువ్వు నిజంగా యేసయ్యని నమ్మితే అవన్నీ పక్కన పెట్టేసి ఆయన చూసుకుంటాడు. నువ్వు దేని గురించి ఆలోచించాలో ఆలోచించు. ఒక్కొక్క భక్తుని లైఫ్ని నువ్వు చూడు. అసలు లోక సంబంధంగా అదే వాళ్ళు లోకం కోసం ప్రయాసపడితే మస్తు కమాయించే వాళ్ళేమో కానీ ఆత్మల కోసం వెచ్చించి ఖర్చు అయిపోయారు. ఆయన చేస్తాడు. మనకి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేస్తాడు. నీకు ఆయన చేయని కార్యం ఏముంది? ఆయనకు అసాధ్యమైన కార్యం ఏముంది? నీకోసం ఏమైనా చేయగలుగుతాడు. నీకు రోగమా బాగు చేయగలుగుతాడు, అప్పులా తీర్చగలుగుతాడు, ఇంకో సమస్య పరిష్కారం చూపగలుగుతాడు. అసలు అన్ని జనుల్లాగా వాటి గురించి నువ్వు చింతపడొద్దు, విచారపడొద్దు, ఆలోచించొద్దు, దిగులేసుకోవద్దు.